ఎప్పుడైతే పగలు రాత్రి అని చెప్తామో చీకటిని చీల్చు అద్భుతమైన వెలుగు వైపు నడిపించేవాడే సూర్య భగవానుడు. కనుక సూర్య భగవానుడి యొక్క ధ్యానం చేయటం వల్ల మన జీవితం బాగుంటుంది, మనకు రావాల్సిన డబ్బులు వస్తాయి, మనకు ఏమైనా ఇబ్బందులున్నా ఏ సర్వ రోగ నివారణ ఏదైనా మచ్చలు కానీ రోమతులు కానీ ఏదైనా ఉంటే 8 లోపు ఫస్ట్ సూర్యుడు ఉదయిస్తాడు కదా, ఆ టైంలో మీరు 21 నిమిషాలకి సూర్యదేవాయ నమః. అనంత సూర్యశక్తి ఆవాహయామి. అనంత సూర్యశక్తి ఆవాహయామి. అనంత సూర్యశక్తి ఆవాహయామి. మీరు ఈ 2 వేలని ఇలా కుబేర ముద్రలో కూర్చోండి మిత్రమా. కుబేర ముద్ర ఇలా నాకెళ్ళి చూడండి. కుబేర ముద్ర వేసుకొని ఇలా హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. ఇలా కుబేర ముద్ర వేసుకోండి. నేను కొన్ని శక్తివంతమైన అనంత విశ్వంలో ఉన్న సర్వశక్తులకు అధిపతి అయినటువంటి అష్టలక్ష్మి మంత్రాన్ని నేను ఇప్పుడు చదవబోతున్నాను. ఇది చాలా చాలా శక్తివంతమైనది. మీలో పెరచకపోయినా నెగిటివ్, మీలో పెరచకపోయినా కష్టాలు కానీ బాధలు కానీ ఏదున్నా ఈ క్షణం నేను దాన్ని 100 కిలోమీటర్ తరిమేస్తాను మిత్రమా. నాలో అనంతకోటి విశ్వశక్తి, అనంతకోటి ఆత్మశక్తి, అనంతకోటి ప్రకృతి పంచభూతాలు శక్తి, సూర్యశక్తిని నేను అద్భుతంగా అనంతంగా ఆస్వాదించుకుంటున్నాను. ఓ విశ్వశక్తి ఆవాహయామి. ఓ అనంత విశ్వశక్తి ఆవాహయామి. ఓ తండ్రి విశ్వమా, నీ బిడ్డలైనటువంటి మేము పుట్టినప్పుడే మా కోసం డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం, సంతోషం, సమృద్ధి, శ్రేయస్సును, సంతోషాన్ని ఇస్తూ అదృష్టాన్ని తీసుకొచ్చి అద్భుతమైన శక్తిని మాకు ప్రసాదించి ఒక్కసారి మనిషి జన్మ పొందుతానని
నా తండ్రియే విశ్వమని, నా తల్లియే ప్రకృతి మాతని నేను మనసారా నీ దగ్గర అద్భుతమైన శక్తిని తీసుకొని మనిషి జన్మ పొంది ఉన్నాను. తండ్రి విశ్వమా, సూర్య తేజస్సు కలిగిన అద్భుతమైన శక్తి స్వరూపమా, ఈ క్షణం నాకు రావలసిన డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం, సంతోషం, సమృద్ధిని ఇస్తూ నేను కొత్త ప్రపంచాన్ని సృష్టించటానికి ప్రాధేయపడుతున్నాను. తండ్రి, అద్భుతమైన చీకటి పొరలను చీస్తూ అద్భుతమైన వెలుగు వైపు నడిపించే సూర్యదేవా, ఆ జీవితాలను, మాకున్న కష్టాలను అద్భుతంగా తరిమికుంటే సూర్యదేవా, నీ బిడ్డ యొక్క మొర ఆలకించి మాకు కావలసిన డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని తక్షణమే అందించు సూర్య భగవాన్. నేను గత జన్మలో కర్మలు కానీ, ఈ జన్మలో కర్మలు కానీ, వచ్చే జన్మలో కర్మలు కానీ తెలిసి తెలియక చేసిన తప్పిదాలను, పొరపాట్లను మనస, వాచ, కర్మణ, చిత్తశుద్ధితో నేను మనసు పూర్తిగా నీకు శిరసు వంచి, గుండెల మీద చేసుకొని నేను శిరసు వంచి కోటి క్షమాపణలు కోరుకుంటున్నాను. నన్ను మనసారా మరణించి నీ బిడ్డని కావలసిన డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని అందించు సూర్యదేవ. విశ్వశక్తి కలిగిన అనంతకోటి విశ్వస్వరూపమా, కనిపించే దేవా, వజ్రాల తండ్రి, బంగారు తండ్రి, నీ బిడ్డ వంక చూడు. నీ సూర్యశక్తిని, నీ సూర్య తేజస్సుని నా జీవితంలోకి అద్భుతంగా ప్రవేశపెట్టు. నీ శక్తిని నాకు సంపూర్ణంగా ప్రసాదించు. హూయామై, నేను ఎవరిని, ఎందుకు జన్మించాను, ఏం చేస్తున్నాను, ఏం చెయ్యాలనుకుంటున్నాను, నా గమ్యం ఏంటి, నేను ఎందుకు పుట్టాను, ఏం చేస్తున్నాను తండ్రి, నేను ఎవరిని ఈ క్షణమే నాకు చూపించు సూర్యదేవ. ధ్యాయేత్ కుండలిని శుక్లమా మూలాధార నివాసనీయ కామిష్ట దేవత రూపసర్దే త్రివిలాయ అమృతం కోటి సౌదామని భాష స్వయంభులింగ వేష్టితము. తల్లి ప్రకృతి మాత, అమ్మా ఈ బిడ్డ వంక చూడు. నేను నీ పట్ల తెలిసి తెలియక చేసిన తప్పిదాలను, పొరపాట్లను నేను మనసారా క్షమాపణ కోరుకుంటున్నాను. ఈ క్షణం నుంచి, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నాకు పట్టిన దరిద్రాన్ని తరిమికొట్టు తల్లి. ఈ అద్భుతమైన సూర్యశక్తితో వాటినన్నిటినీ కాల్చేసి నాకు ఉన్నంత శిఖరాలకు, ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదగటానికి డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ప్రసాదించమ్మా. ఓ అనంత కోటి శక్తి కలిగిన అనంతమైన విశ్వస్వరూపమా, తండ్రి విశ్వమా, చేతులు చాచి కోరుతున్నాను. ఈ బిడ్డ వంక చూడు. నువ్వు చూస్తున్నావన్న సంగతి నాకు తెలుసు. నా మీద ఎలాంటి నరదిష్టి కానీ, ఎలాంటి నరపీడ కానీ, దిష్టి దోషాలున్నా నీ అద్భుతమైన సూర్యశక్తితో కాల్చేసి నేను ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎగదటానికి గొప్ప అవకాశాలు, గొప్ప డబ్బు, సంపదకు సంబంధించిన అవకాశాలు నా జీవితంలోకి వచ్చేలాగా నాకు ఆశీర్వదించు తండ్రి. నేను శ్రీ 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 ద గ్రేట్ విశ్వమణి బాలాజీ గురుదేవుని కోరుతున్నాను. నీ బిడ్డను వచ్చాను నీ ముందుకు. ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చటానికి సంకల్పించుకున్నాను. నా కోరికలు, నా కలలు, నా సంకల్పాలు అన్నీ నెరవేర్చు తండ్రి. ఓం శ్రీం హ్రైం హ్రీం క్లీం సూర్యశక్తి ఆవాహయామి. ఓం శ్రీం హ్రైం హ్రీం క్లీం సూర్యశక్తి ఆవాహయామి. ఓం శ్రీం హ్రైం హ్రీం క్లీం సూర్యశక్తి ఆవాహయామి. నేను నిన్ను వదిలిపెట్టను. నాకు కావలసింది అన్నీ లాగేసుకుంటాను సూర్యదేవ.
అన్నీ లాగేసుకుంటాను. ఈ సృష్టిని మార్చే అద్భుతమైన విశ్వశక్తి స్వరూపుడను నేను. ఓ అనంతకోటి విశ్వమా, అనంతకోటి శక్తి స్వరూపమా, నేను ఏం చేస్తున్నాను, ఏం చెయ్యాలనుకుంటున్నానో నాకు అన్నీ చూపించు మిత్రమా. బంగారు తండ్రి, ఓ సూర్యదేవ, ఓ అనంతకోటి విశ్వస్వరూపమా, సర్వశక్తులకు అధిపతిని నేను, సర్వశక్తులకు అధిపతిని నీ బిడ్డను నేను. అనంతకోటి ఆత్మ పరమాత్మ శక్తి కలిగిన శాకిని డాకిని లంకిని శక్తిని అంటూ దుష్ట శక్తుల ఎడల నేను కళ్ళు తెరిచి చూసిన 100 కిలోమీటర్ తరమే శక్తి కలిగిన శక్తి స్వరూపుడను నేను. విశ్వమా, నీ బిడ్డ దేవతలను సైతం గడగడలాడించే అద్భుతమైన శక్తి స్వరూపుడు కాల భైరవుడును నేను. దేవతలను సైతం భయంతో పరిగెత్తించిన మహిషాసురుడను. చీకటి పొరలను చీలుస్తూ చీకటి సామ్రాజ్యానికి అధిపతిని నేను. అంధకాసురుడను నేను. టంకు టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ శాకిని డాకిని లంకిని శంకిని అంటూ దుష్ట శక్తులెడల తరిమిగొట్టే కపాల మోక్ష కారుకుడు నేను. కాల భైరవ స్వరూపుడను నేను. కాల భైరవ స్వరూపుడను నేను. ఎందుకు ఇలా బిడ్డల్ని ఏడ్పిస్తున్నావు తండ్రి? విశ్వమా, సర్వశక్తులకు అధిపతినైనటువంటి నీ బిడ్డ కోరుతున్నాను. ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చి వారిలో ఉన్న దరిద్రాన్ని తరిమిగొట్టి గొప్పగా ఉన్నంత వైపు నడిపించు తండ్రి, ఉన్నంత వైపు నడిపించు. దేహమే ఒక దేవాలయమని, లోపల ఉన్నది అద్భుతమైన ఆత్మ పరమాత్మ శక్తి అని తెలియజెప్పు. నిజాన్ని నిర్భయంగా తెలియజెప్పు, నిర్భయంగా చెప్పు. ఎవ్వరు కూడా బాధపడకూడదు తండ్రి. ప్రతి ఒక్కరూ దైవ స్వరూపులే. అందరూ ఆత్మ పరమాత్మ జ్యోతి స్వరూపులే. వారిలో ఉన్న ఈశ అసూయ దీశాన్ని తరిమికొట్టి డబ్బు సంపదను అద్భుతంగా ఆకర్షించే శక్తిని ప్రసాదించు. ఈ క్షణం నేను లోక కళ్యాణం, విశ్వ కళ్యాణం, సమాజ సేవ చేయటానికి సర్వం సిద్ధమై ఉన్నాను. నేను కొన్ని లక్షల మంది జీవితాన్ని మార్చటానికి సిద్ధంగా ఉన్నాను. నా కోరికలని, నా సంకల్పాలని ఈ క్షణమే తీర్చేసేయి తండ్రి. సమయం లేదు మిత్రమా, సమయం లేదు. ఓం విశ్వశక్తి ఆవాహయామి, ఓం విశ్వశక్తి ఆవాహయామి, ఓం విశ్వశక్తి ఆవాహయామి. కళ్ళు మూసుకొని మిత్రమా, మీకు ఈ క్షణం అద్భుతంగా విశ్వంతో కనెక్ట్ చేశాను నేను. పొరపాటున కూడా కలలో కూడా నెగిటివ్ మాట్లాడరాదు మిత్రమా. ఎందుకంటే ఈ జీవితం చాలా చాలా గొప్పది. మళ్ళీ రాదు ఈ మనిషి జన్మ. ఇప్పటికే జీవితం సగం ఐస్ క్రీమ్ లాగా కరిగిపోయింది. తిన్నామా పడుకున్నామా తెల్లారిందలాగా ఉంది జీవితం. అది కాదు బతకటం, అది కాదు, అవి జంతువులు చేసే పని. ఈ అనంతకోటి విశ్వశక్తి, అనంతకోటి ఆత్మశక్తి కలిగిన వారు అద్భుతాలు ఆవిష్కరణలు చేయాలి. కానీ ఎక్కడ కూడా భయపడకూడదు, ఎక్కడ కూడా ఆగిపోకూడదు. నీ జీవితాన్ని మార్చే, నీ జీవితాన్ని గొప్పగా ఉన్నంత వైపు దారిని వేసుకునే ఇంజనీరు నువ్వే. నీ జీవితాన్ని చెక్కుకునే అద్భుతమైన శిల్పివి కూడా నువ్వే. యు ఆర్ ద క్రియేటర్, యు ఆర్ ద గ్రేట్ పర్సన్.
You are the genius. You are the God. You are the great, powerful masters. Yes, you are the God. You are the masters. All masters. ఈ అనంతకోటి సూర్యశక్తిని ఆస్వాదించండి. రెండు కనుల బొమ్మల మధ్యలో ఆజ్ఞాచక్రం వైపు ఆ దృష్టిని పెట్టండి. అద్భుతమైన రంగులు కనిపిస్తాయి. ఆ రంగులను మీ జీవితంలో రంగులమయంగా మార్చిపోయేలాగా ఉన్నంత వైపు ఆస్వాదించుతూ చూడండి. కళ్ళు తెరవకూడదు, ఆ ముద్రలోనే ఉండండి. ఎట్లా అనిపిస్తుంది? హాయిగా తల మీద శరీరంలో కానీ బయటలో ఉన్న భారాన్ని తీసింది అనిపిస్తుందా? కొత్తగా అనిపిస్తుందా? చెప్పండి.